నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారో లేదో నీకు అనవసరం. నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళు గుడికి వస్తున్నారా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బైబిల్ చదువుతున్నారా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు భక్తిగా ఉంటున్నారా, నీకు అనవసరం. నువ్వు ఉంటున్నావా లేదా, ఇది పట్టుకో. నువ్వు చాలా మంది ఎక్కడ పాడైపోతారంటే, ఏమిటి మధ్యకాలంలో మా పిల్లడు పాడైపోయాడండి అంటారు చాలా మంది. ఎందుకంటే పాడైపోయారంటే ఊర్లో పోకిరువులు ఎక్కువైపోయారంటే వాళ్ళతో పాటు వీడు జాయిన్ అయిపోయాడండి. చూసారా, వాళ్ళు సిగరెట్లు తాగితే ఇటు సిగరెట్ తాగుతాడట, వాళ్ళు మందు తాగితే ఇటు మందు తాగుతాడట, వాళ్ళు గుట్కాలు వేస్తుంటే ఇటు గుట్కాలు వేస్తున్నాడట. నీకు వాళ్ళని కాపాడతావని కదా దేవుడు నిన్ను తన సన్నిధికి నడిపించాడు, తన వాక్యం ఇచ్చాడు, తాను ఎవరో నీకు తెలియపరుచుకున్నాడు. నువ్వు వాళ్ళని కాపాడాల్సింది పోయి వాళ్ళందరూ ఏదో పాపం చేస్తుంటే వాళ్ళతో పాటు నువ్వు చేస్తున్నావు అంటే దేవుడికి నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా చేస్తున్నావు. విడిచిపెడతాడు దేవుడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నమ్ముతాడు నమ్ముతాడు, క్షమిస్తాడు క్షమిస్తాడు. ఇక చిరాకు వచ్చిందా దేవుడు, వదిలేండి అని అంటాడు అంతే. ఒక్కసారి దేవుడు వదిలేశాడా జీవితం గందరగోళం, ప్రమాదం ఎటు నుంచి తరుముతుందో తెలీదు, జీవితం ఎలాగ అల్లకల్లోలం అయిపోతుందో తెలీదు. అందరికి చెప్తున్నాను, దేవుడిలో మీరున్నంతకాలం క్షేమంగా ఉంటారు, కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది, పరలోకం అనే ఆశ చక్కగా మనకు నిలబడి ఉంటుంది. నేను పరలోకం వెళ్తానని. ఎప్పుడైతే దేవుడు విడిచిపెడతాడో, దేవుడి మాట నిన్ను విడిచిపెట్టిందో జీవితం గందరగోళం అయిపోద్ది. అందుకే నమ్మకంగా దేవుడికి ఉండాలి, నమ్మకంగా దేవుడికి ఉండదు. ఎవడు ఉన్నా ఉండకపోయినా నీ నమ్మకాన్ని దేవుడికి నువ్వు కనబరచు.